హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరందరూ అడిగినట్టే ఇక్కడ నుంచి నేను లైవ్ 24/7 చూస్తున్నా. నిజంగానే లైవ్ లో జరిగిన చాలా ఎపిసోడ్ లో కట్ అయిపోతున్నాయి అనమాట. సో అలా ఎపిసోడ్ లో కట్ అయ్యి లైవ్ లో మాత్రమే వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నా. బిగ్ బాస్ తెలుగు స్పై అని సెట్ చేసి వచ్చేసేయండి. అక్కడ 75,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే హౌస్ లో చాలా జరిగే ఎపిసోడ్ అయిన తర్వాత ఈ రోజు అదే బేబాక్ ఎలిమినేషన్ అయిన తర్వాత సో అవన్నీ మాట్లాడుకుందాము. వరుసగా వెళ్ళిపోదాం, లేదంటే కొన్ని మిస్ అయిపోతాం. స్టార్టింగ్ వచ్చేసి పృథ్వీకి బిగ్ బాస్ నుంచి మైక్ అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. అంటే మైక్ వేసుకోకుండా మాట్లాడుతుంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, పృథ్వీ వెళ్ళి మైక్ వేసుకోని. అప్పుడు యష్మి అంటది, ఆల్రెడీ మనకి 2 లక్షలు కట్ అయింది ఈ వారం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందాము అని చెప్తుంది అనమాట. సో అది అయిన తర్వాత ఓము అలాగే శేఖర్ భాష వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ భాష అంటాడు, ఇలాగా మీరు పనుల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, కానీ ఇలా సోషల్గా కూడా అందరితో కలవడం ఇలా చేస్తే మంచిది. అదే ప్రేరణ చెప్పింది కదా, సేమ్ విషయం భాష చెప్తాడు. దానికి ఓం ఏమంటాడు తెలుసా, ఇప్పుడు నేను నాలా ఉండగలను కానీ నేనేమి మణిలా ఉండలేను, అలాగే నేను పృథ్వీలా ఉండలేను కదా, లేదా నేను బేబక్లా ఉండలేను కదా అని చెప్పేసి ఓం అంటాడు అనమాట. అలాగే నా ఎఫర్ట్స్ తెలుస్తున్నాయి కదా, నేను కష్టపడుతున్నాను అన్న విషయం అయితే తెలుస్తున్నది కదా అని చెప్పేసి అంటాడు. ఇది అయిన తర్వాత బెస్ట్ లీడర్ అని ట్యాగ్ ఇచ్చుకున్నారంటే ఎవరో, ఇది నేను మిస్ అయ్యాను ఎపిసోడ్ లో, అది నాకు నచ్చలేదని చెప్పేసి నబీల్ అంటాడు. వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవరు, భాష, ఓం అలాగే నబీల్. సో దాని తర్వాత ఏమవుతుందంటే ప్రేరణ డిస్కస్ చేస్తుంది. రేపు ఈ రోజు నామినేషన్స్ ఉన్నాయి కదా, నామినేషన్స్ కి తనకి ఎవరిని వేయాలో తెలియట్లేదంట. నా దగ్గర ఎవరు లేరు నామినేషన్ కి, ఒకళ్ళు దొరికారు ఇంకొకళ్ళు దొరకలేదు అని చెప్పేసి. అలాగే నేను నామినేషన్స్ లిస్ట్ షార్ట్స్ లో పెట్టాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తిను ఎవరు, సీత అంటది, నన్ను ఫ్లాప్ లో పెడితే నేను ఇలా చూశాను, నేను చాలా బాగా ఆడానని ఫీల్ అయ్యాను అంటే పక్క నుంచి ఎవరో అంటారు. విష్ణు కూడా అలాగే అంటది. కాకపోతే విష్ణు ఒక మాట అంటది, బాబు ఈ వారం రోజులకి ఒళ్ళు నొప్పులు అవన్నీ వచ్చేసాయి, అసలు అన్ని రోజులు 100 days ఉన్న వాళ్ళు అందరూ మాత్రం గ్రేట్ అని చెప్పేసి. మళ్ళీ విష్ణు ఏమంటదంటే, బాబోయ్ అంటే ఈ వారం సేవ్ అయ్యాను కాబట్టి నేను ఉన్నాను, అంటే సేవ్ అవ్వకపోయినా తనకు పెద్దగా అంటే నేను విన్ అవ్వడం కోసం వచ్చాను, నేను విన్ అవ్వాలి, అది విష్ణులా కనిపించట్లేదు, అది తనలో కనిపించట్లేదు. ఈ వారం సేవ్ అయ్యాను కాబట్టి హౌస్ లో ఉన్నాను, ఇలా నేనైతే అన్ని రోజులు ఏమి ఉండలేను. సో ఆ రకంగా మాట్లాడింది అనమాట. అలా ఉంటే విష్ణుకి ఎవరైతే ఓట్లేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా, అరే మనం తను గెలవాలనుకుని మనం ఓట్లేస్తుంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుందని. ఇది ఒక్కసారి నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని అనిపించింది విష్ణుకి. విష్ణు అలా మాట్లాడుతుంది అంటే వెళ్ళిపోయినా పర్లేదు అన్నట్టుంది ఆ అమ్మాయి. యాక్చువల్గా ఆ అమ్మాయి విన్ అవడం కోసం ఆడాలి, ఎందుకంటే తనకు ఫ్యాన్ బేస్ ఉంది కదా. అదొకటి నాకు విష్ణులో నచ్చలేదు. తన దగ్గర ఫ్యాన్ బేస్ ఉండే తను విన్ అవ్వడం కోసం ఆడలేదు. పక్కన సోనియా ఏమో నేను విన్ అవ్వాలనే వచ్చింది ఆ అమ్మాయి. అందుకే తన టార్గెట్ పైన ఫిక్స్ చేసుకుంది, ఒకవైపు నిఖిల్ని ఒకవైపు విష్ణుని, అలాగే ఇంకోవైపు యష్మిని ఇంకోవైపు ప్రేరణని. ఇలాగ టాప్ కంటెస్టెంట్స్ అందరినీ తన ఆపోజిట్ లో ఉండాలి, ఈ రకంగా వాళ్ళందరినీ తొక్కేయాలి, ఈ ప్లాన్ లో వచ్చింది. ఏదో నువ్వు గెలవాలన్న ప్లాన్ తో రావాలి కానీ ఈ వారం ఉన్నాను అయిపోయింది ఉంటే ఉంటాను లేకపోతే అనడం కరెక్ట్ కాదు కదా. అదొక్కటి నాకు విష్ణులో నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ చెప్తుంది, నన్ను ఫ్లాప్ అన్నారు కానీ యాక్చువల్గా నేను నా మీదకి ఎవరైనా వస్తే అంటే నన్ను తప్పు పడితే నేను చాలా గట్టిగా ఫైట్ చేస్తాను, అందరూ నన్ను అంటారు నాతో ఫైట్లో గెలవడం చాలా కష్టమని, కానీ నా వరకు రాలేనప్పుడు నాకు ఎఫెక్ట్ కాలేనప్పుడు నేను మాట్లాడలేను కదా, సో అందుకు మాట్లాడలేదని. ఇప్పుడు ఏమైందో తెలుసా, నామినేషన్స్ లో కూడా సోనియాని నామినేట్ చేయడానికి అందరూ భయపడుతున్నారు ఆమె నోరుకి. అంటే ఈ 1 week లోనే నీ నోరు పెద్దది, అమ్మో ఈమెను ఒక మాట అంటే ఆమె తిరుగుపది అంటది అన్నది వచ్చింది. ప్రేరణ నేను ఫైట్ చేయగలను నా వరకు వస్తే అంటుంది. యాక్చువల్గా నామినేషన్స్ లో ప్రేరణ బాగానే మాట్లాడింది, చూడాలి. ఎందుకంటే ప్రేరణకు కూడా ఫ్యాన్ బేస్ బాగా ఉంది. ప్రేరణ హౌస్ లో వచ్చేటప్పటికి ఎంత మంది పొగిడారో అమ్మాయిని, చూద్దాం ఈ వీక్ ఎలా ఉంటుందో అన్నది. సో ఇదొకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సోనియా ఏమనుకుంటుందంటే తన వల్లే బేబాకి ఎలిమినేట్ అయిపోయింది. అంటే నేను గేమ్ బాగా ఆడాను, బేబాక్ సరిగ్గా ఆడలేదు,
కాబట్టి తిన చేసింది కరెక్ట్ కాబట్టి బేబక్క నచ్చక జనాలు ఎలిమినేట్ చేస్తారు అనుకుంటుంది. అంత లేదు, అక్కడ బేబక్క గేమ్ ఆడకపోవడం, అలాగే బేబక్క తనల్ని అంటున్నా తిరిగి క్వశ్చన్ చేయకపోవడం, అది జనాలకు నచ్చలేదు. ఈ సాటర్డే సండే ఏదైతే క్వశ్చనింగ్ బిహేవియర్ అది ఉన్నదో బేబక్కలో, అది కనుక ముందుంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది కాదు, వేసేవారు ఓట్లు. బట్ సోనియా ఆల్రెడీ ఫస్ట్ తనని సేవ్ చేశారు, అదొకటి. రెండు, బేబక్క ఎలిమినేట్ అయిపోయేటప్పటికి అమ్మో నాకు బయట చాలా పాపులారిటీ వచ్చేసింది, చాలా పాజిటివిటీ వచ్చేసింది అన్న ఫీలింగ్లో ఉంది సోనియా. ఇంకా నిఖిల్ దగ్గర కూర్చుని చూడాలి, విష్ణు గురించి అలాగే ఇంకొకళ్ళు ఎవరు యష్మి గురించి ఫుల్ బ్యాక్ బిచ్చింగ్ చేసి నిఖిల్కి ఫుల్గా ఎక్కించింది వాళ్ళిద్దరి గురించి. సో ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తాడంటే యష్మితో కూడా మాట్లాడడం తగ్గిస్తాడు అని అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఏమంటుందంటే ఇప్పుడేముంది ఇంకొక 2 వారాలు ఆగు, వాళ్ళ మాస్కులు మొత్తం ఓడిపోతాయి అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తుంది సోనియా నిఖిల్కి. ఈ నిఖిల్ ఒక ఏమంటారు, ఒక పప్పెట్లాగా ఏది చెప్తే అది వింటున్నాడు. ఫుల్ లైవ్ అసలు ఆల్మోస్ట్ చాలాసేపు బయట ఎంతో మంది మాట్లాడుకుంటున్నారు, అది ఏం చూపించలేదు కానీ ఓన్లీ నిఖిల్ని సోనియాని చూపించాడు. నిఖిల్ ఏమో నాన్న నాన్న అని మాట్లాడతాడు, సోనియా ఏమో ఊరి రా నా ఏంటది నా చేతుల్లో అవుతున్నాయి రా కొంచెం నొక్కరా అంటే నిఖిల్ అంటే మరి అంత పని ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఇవే డిస్కషన్స్. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నిఖిల్కి సడన్ గా మెదిలినట్టుంది, అమ్మో 2 days నుంచి వీకెండ్ అంతా నిఖిల్ సోనియా అన్నారు, బయట ఎక్కడ ఏ లవ్ ట్రాక్ నడిపేస్తున్నారు. ఈవెన్ అది కోన్ టాస్క్ కూడా వీళ్ళిద్దరిని నిలబెట్టారు కదా, ఏ లవ్ ట్రాక్ నడుస్తుందో అందులోంచి బయటకు రావాలనుకున్నాడో ఏమో. ఏమంటాడంటే నిఖిల్ అది కాదురా, నువ్వు నా అమ్మలాగా ఉండు, నేను నీకు కొడుకులా ఉంటాను, నన్ను కొడుకులాగా దత్తత తీసుకో, నాకు బోర్ కొడుతుంది అని చెప్పేసి డైలాగ్ వదిలాడు అనమాట. అంటే తల్లి కొడుకుల్లా ఉందామన్నట్టు చెప్తున్నాడు. అప్పుడు లవ్ ట్రాక్ నుంచి బయటకు వచ్చేయచ్చు కదా. సో అలా తెలివిగా లవ్ ట్రాక్ని కట్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడ మాత్రం గుడ్ యాక్చువల్గా అలా ట్రై చేయడం, ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు ఒక 3-4 days నుంచి కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సో ఇలా కట్ చేయడానికి ట్రై చేశాడు, యాక్చువల్గా మంచిది అలా కట్ చేయాలనుకోవడం. ఇదొకటి జరిగింది లైవ్లో, నన్ను తల్లి కొడుకులాగా ఉందాము, నన్ను దత్తత తీసుకో ఇలా అన్నాడు. అదైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేబక్క గురించి మాట్లాడుకుంటారు. ఓము భాష వీళ్ళు మాట్లాడుకుంటూ బేబక్క ఓం అనలైజ్ చేస్తాడు అనమాట. బేబక్క ఎలిమినేట్ అవడానికి రీజన్ తను సాఫ్ట్గా ఉండడం. ఏదైతే సోనియాతో కుక్కర్ ఇష్యూ ఉందో దాని అవసరంగా పొడిగించుకోకుండా వెంటనే తను రిప్లై ఇచ్చుండి తన ఒపీనియన్ తన వైపు స్టాండ్ తీసుకుని ఉంటుంటే ఎలిమినేట్ అయ్యేది కాదు అని బాగానే చెప్పాడు ఆ విషయం. అదే కథ నిజం. సో ఇదొకటి చెప్తాడు. ఇంకొకటి ఏమంటాడంటే నిఖిల్ వాళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు, సో ఆ నిఖిల్ గ్రూప్ ఒకరినొకరు నామినేట్ చేసుకోదు, నిఖిల్ అయితే ఖచ్చితంగా మణిని అలాగే సోనియా వీళ్ళిద్దరిని నామినేట్ చేయడు చూడు అని చెప్పేసి ఇక్కడ ఓం భాష వాళ్ళతో చెప్తుంటాడు. లోపల సోనియా చెప్తూ ఉంటుంది నిఖిల్కి, మన గ్రూప్లో నేను నామినేట్ చేయను. సో ఇలాగ మన గ్రూప్ ఎవరు వాళ్ళ డిస్కషన్ అర్థం ఒక్కొక్కళ్ళని ఇండైరెక్ట్ గా చెప్తూ, ఒకళ్ళు నిఖిల్, ఇంకొకళ్ళు మణి, ఇంకొకళ్ళు అభయ్, అలాగే తను, వీళ్ళంతా ఒక గ్రూప్ అంట. సో మధ్యలో ఇంకో మాట చెప్తుంది, ఎవరంట సీత కూడా అంట సోనియా అంటే చాలా బాగా ఉంటుందంట, కాకపోతేనంట ఈ మధ్య విష్ణుకి దగ్గర అవుతుందంట, కానీ అంట ఏదైనా వైజ్ సజెషన్స్ కోసం అయితే అంట సోనియా దగ్గరికే వస్తుందంట. ఆమె గురించి ఆమె ఎలివేషన్స్ ఇచ్చుకుంటుంది చూడు నెక్స్ట్ లెవెల్. ఆమె వైజ్ డెసిషన్స్ అదే సజెషన్స్ కోసం అంట సీత అంట ఈమె దగ్గరకు వస్తుందంట సోనియా గురించి. నిఖిల్తో చెప్తుంది. నిఖిల్ అలా వింటున్నాడు. నిఖిల్ ఇంకా ఫుల్ నేను ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే నేను నిన్ను బాగా నమ్మాను సోనియా అని అంటున్నాడు. ఇది ఏ ప్రశాంత్ రతి కథ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. ఇది అయింది. సో ఇంకొకటి అంటది, సో మనకి లైవ్ ఏంటంటే వీళ్ళిద్దరినే చూపించాడు, వీళ్ళిద్దరు నిఖిల్ సోనియా మొత్తం లైవ్ అంతా ఇదే చూపించారు. ఎవరైనా వీళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళని కూడా చూపిస్తున్నాడు అనమాట. అలా మధ్యలో ఒకసారి పృథ్వీ వస్తాడు. పృథ్వీ వస్తే ఏంటి నా ఫోటో పెట్టుకు తిరుగుతున్నావు అంటది పృథ్వీని. ఎందుకు ఆ ఫోటో ఏంటో తెలుసా, తన షర్ట్ మీద లయన్ ఉన్నదంట. సో లైన్ ఉందని తను కాసేపు ఆడపిల్ల అంటది, ఇప్పుడు మరి ఆడసింహం అనుకుంటా, నా ఫోటో పెట్టుకు తిరుగుతున్నావు ఏంటి అని చెప్పేసి అంటుంది. సో ఇది సంగతి. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే ఓం అంటాడు ఇంకా బేబక్క గురించి. బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి అదే రీజన్,
అలాగే నెక్స్ట్ వచ్చేసి సోనియాని కూడా నామినేట్ చేయలేదు బేబక్క. అంత ఇష్యూ చేసి కుక్కర్ గురించి అంత గొడవ పెట్టి అంత చేస్తుంటే సోనియాని నామినేట్ చేయలేదు బేబక్క. ఇదంతా జనాలు గారి ఏం చేస్తుంది హౌస్ లో అన్నట్టున్నది. సో అందుకే తనకు ఓట్లు పడలేదని బాగా టెస్ట్ చేశాడు ఓము. ఇంకొకటి ఏమంటాడంటే యాక్చువల్ గా ఆవిడ హౌస్ లో ఉన్న వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు, చాలా కామెడీ చేశారు. హౌస్ లో ఉన్న అందరికంటే ఆవిడే ఎక్కువ మాట్లాడారు. ఇంకొక 1 వీక్ ఆవిడకి అవకాశం వచ్చుంటే ప్రూవ్ చేసుకునేది అని చెప్పేసి ఓం అంటాడు అనమాట. అదే మళ్ళీ నబీల్ తో కూడా అంటాడు, ఇదేరా మా చూసావా ఇలా ఉంటే మనం కూడా ఎలిమినేట్ అయిపోతాము, గట్టిగా పోటీ ఇవ్వాలి, అలాగే ఈవెన్ నీకు ఆపోజిట్ లో నేనున్నా సరే గేమే గట్టిగా పోటీ ఇచ్చుకుందాం అని చెప్పేసి నబీల్తో అంటాడు. యాక్చువల్గా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు ఓం. సో అలా గట్టిగా లేకపోతే ఈ వారం ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆయనకి. నెక్స్ట్ వచ్చేసి సోనియా అభయ్ వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఇండైరెక్ట్ డిస్కషన్ లాగా జరుగుతుంది అనమాట. నిఖిల్ గురించి అంటది, నిఖిల్ వీక్ గేమర్, ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు ఇలా అని చెప్పేసి మాట్లాడి అభయ్ని గోకి ఇలా కన్నుతో చేసి చెప్తుంది. ఇలాగ నిఖిల్ అంట వీక్ గేమర్ అంట, ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు, ఇలా కాసేపు బ్యాక్ బిచింగ్ చేసింది. ఈలోపు నిఖిల్ వచ్చాడు. సో నిఖిల్ వచ్చిన తర్వాత నిఖిల్ డిస్కషన్ కంటిన్యూ అయింది అనమాట. ఇదైంది. మేబీ ఈరోజు ఎపిసోడ్ లో చూపించవచ్చు మనకి నైట్. అదైంది. నెక్స్ట్ ప్రేరణ అంటది, మనీ ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కదా కుకింగ్ లో, ఒకళ్ళు నిఖిల్ ఇంకొకళ్ళు మనీ. సో దానికంటది ప్రేరణ అంటది, మనీ చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాడు, ఇద్దరే కదా అందుకు అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తున్నాడు, నాకు నచ్చింది అంటే యష్మి అంటది నాకు ఆ రెస్పాన్సిబిలిటీయే నచ్చలేదు అని. సో ఖచ్చితంగా నామినేషన్ లో వేస్తుంది. ఎందుకంటే నిన్న నాగార్జున గారు ముందు గొడవ పడ్డాడు కదా, అదే వాళ్ళ గ్రూప్ లో ఎవరో పని చేస్తుంటే నైనికాని క్వశ్చన్ చేస్తున్నప్పుడు నైనికా పని చేస్తుంటే క్వశ్చన్ చేసింది కదా యష్మి, అప్పుడు గొడవ పడ్డాడు కదా మణికంఠ. అది యష్మికి నచ్చలేనట్టుంది, ఆ రెస్పాన్సిబిలిటీయే నాకు నచ్చట్లేదు అని చెప్పేసి యష్మి అంటుంది. ఈలోపు రేషన్ వచ్చింది, మొత్తం ఫుల్ వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ మొత్తం అన్ని వచ్చాయి. మనకి నో రేషన్ అని చెప్పాడు కానీ ఫుల్ రేషన్ వస్తుంది. కాకపోతే నిఖిల్కి డౌట్ వస్తుంది అనమాట, మనకి నో రేషన్ అని చెప్పాడు కదా కానీ ఎంత రేషన్ ఎందుకు వస్తుంది అని మిగిలిన చీఫ్లు ఇద్దరిని పిలిచి మీటింగ్ పెడతాడు. నాకు ఎందుకో తేడా పడుతుంది, నో రేషన్ అన్నారు కానీ ఎంత రేషన్ పంపుతున్నారంటే సడన్ గా ఎప్పుడో కట్ చేసి మీరు చావండి అంటాడేమో బిగ్ బాస్. సో మనం రేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉందాము, రేషన్ మేనేజర్ని పెట్టుకుందాము. అలాగే కుకింగ్ మాకు ఇద్దరే అయిపోయారు, ఇద్దరికి వండడం పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఇంకొకళ్ళు ఉంటే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది, లేకపోతే లేట్ అయిపోద్ది ఫుడ్ కి అని చెప్పేసి డిస్కస్ చేస్తే అప్పుడు యష్మి అంటది, మా టీంలోంచి నేను సోనియాని తప్ప ఇంకెవరిని పంపను, నీకు కుకింగ్ కావాలన్నా అదే రేషన్ కావాలన్నా సోనియాని తీసుకో, నేను ఇంకెవరిని పంపను అంటది. మేబీ సోనియాని లాస్ట్ లో తీసుకున్నారు కదా, తనేమి టాస్క్ ఆడలేదు కదా, జస్ట్ లాస్ట్ లో తీసుకున్నారు, మేబీ ఆ ఉద్దేశం తను ఉండొచ్చు. నెక్స్ట్ రేపటి నామినేషన్ లో కూడా ఇలాంటి ట్విస్ట్ ఒకటి ఉంది, అది నేను నా షార్ట్స్ లో చెప్పాను చూడండి. ఇదైందనమాట. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అంటాడు, బేబక్కని జనాలు కదా ఎలిమినేట్ చేశారు, మనం జస్ట్ నామినేట్ చేసాము కానీ తను మనమే ఎలిమినేట్ చేసినట్టు ఫీల్ అయింది అని చెప్పేసి పృథ్వీ అంటే సీత ఏడ్చింది కదా, నాకు ఎందుకు అంత ఏడుపు వచ్చిందంటే ఆవిడ పాపం ఈ వారం హౌస్ లో ఉండి తను ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు, ఆ ఛాన్స్ ఆవిడకి రాలేదనే నాకు బాధ వేసింది, అందుకే ఏడ్చేసానని సీత చెప్తుంది. సో అది ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని చెప్పేసి ఒక్కసారి ఉండండి. ఇంతే ఈ రోజు జరిగింది ఇది. సో ఇంకా చాలా విషయాలు లైవ్ లో జరిగినవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఎవరైనా ట్రై చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ఆన్ చేసుకుంటే నేను లైవ్ ఫీడ్ కి సంబంధించి కానివ్వండి, రివ్యూస్ కానివ్వండి, ఏవి ఇచ్చినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి, లైవ్ ఫీడ్ లో వచ్చి మన ఎపిసోడ్ లో ఏవైతే క్లిప్స్ మిస్ అవుతాయో అవన్నీ కూడా నేను అక్కడ పెడుతున్నా. బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేసి అక్కడికి వచ్చేసేయండి. 75,000 ఫాలోవర్స్ ఉన్నారు. బై బై.